మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రాజకీయ కక్షతో నన్ను ఇబ్బంది పెట్టిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తా ఎమ్మెల్సీ కవిత. ఆంధ్ర భద్రాద్రి ఆలయంలో ఆంజనేయ స్వామి విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన. తెలంగాణ తల్లి విగ్రహానికి భూమి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి. విద్యుత్ పోరాట అమరవీరులకు సిఐటియు నివాళులు. స్మార్ట్ మీటర్ల బిగింపు మానుకోవాలని డిమాండ్. వేములవాడ రాజన్నను దర్శించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్. బాలకృష్ణుడికి 108 రకాల పిండి వంటలతో మహా నైవేద్యం. ఇక వివరాల్లోకి వెళ్తే, నేరాల నియంత్రణకు కృషి చేయాలి జిల్లా ఎస్పీ శ్రీ జి బిందు మాధవ్ ఐపీఎస్ అన్నారు. పోలీసు అధికారులతో నేర సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ దొంగలించబడిన ప్రాపర్టీలు రికవరీ చేయాలి, బాధితులకు న్యాయం చేయాలి, కేసుల దర్యాప్తులు త్వరగా పూర్తి చేయాలి. విధుల్లో మంచి ప్రతిభ కనబర్చిన పోలీసు అధికారులు సిబ్బందిని అభినందించి ప్రశంస పత్రాలు అందజేసిన జిల్లా ఎస్పీ పెండింగ్ కేసులు తగ్గించాలి జిల్లా ఎస్పీ శ్రీ జి బిందు మాధవ్ ఐపీఎస్ అన్నారు. జేఆర్సీ కన్వెన్షన్ హాల్లో కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షులు తిక్కారెడ్డి కుమార్తె వివాహ కార్యక్రమంలో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించిన పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గోర్చెత్తారెడ్డి మరియు టీడీపీ సీనియర్ నాయకులు నందికొట్కూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ గౌరవ్ వెంకటరెడ్డి. రాజకీయ కక్షతో నన్ను ఇబ్బంది పెట్టిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తాను ఎమ్మెల్సీ కవిత అని అన్నారు. నేను మొండిదాన్ని, నన్ను జైలుకు పంపించి జగమొండిని చేశారు. నేను తెలంగాణ బిడ్డను, నేను కేసీఆర్ బిడ్డను, నేను ఏ తప్పు చేయలేదు, మొత్తం దేశానికి తెలుసు. రాజకీయ కక్షలో భాగంగానే నా మీద కేసు పెట్టి నన్ను జైలుకు పంపించారు. ఇక గట్టిగా పోరాడతాను, గట్టిగా పని చేస్తాను, వెనక్కిపోయే ప్రసక్తి లేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. అందరికీ మీడియా మిత్రులకు హృదయపూర్వకంగా నమస్కారం. 18 సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉన్నాను. ఎన్నో ఎత్తుకోవాలని చూశాను. కానీ పర్సనల్ గా నాకైనా నా కుటుంబానికైనా ఒక తల్లిగా పిల్లల్ని వదిలి 5.5 నెలలు ఉండడం అన్నది నన్ను నా కుటుంబాన్ని సాధించడానికి తప్పకుండా వడ్డీ సమేతంగా చెల్లిస్తాం. సమయం తక్కువ సమయంలో మాకు మా కుటుంబానికి తోడున్నటువంటి వారందరికీ హృదయపూర్వకంగా పాదవేదనలు తెలియజేస్తా ఉన్నాం. 5.5 महीने के बाद आज फैमिली से, मेरे बेटे से, पति से, मेरे भाई से, सबसे मिलके मेरा हम भावुक हो गए हैं. लेकिन इस स्थिति का लिए जो జయశంకర్ భూపాల్పల్లి జిల్లా గణపురం మండలం కోటగుళ్ళు గణపేశ్వర ఆలయం చేరుకున్న రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మొక్కును అందించి స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, శాసనసభ్యులు గంట సత్యనారాయణరావు, పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ.
2-3 1 Cut! Baju! Shot! 1 2-3 1 2-3 1 श्रीमान गार्ड आपका निरीक्षण के लिए हाजिर है। Exactly like Ramappa, with the beautiful carvings of Naginis and Naginis. But the whole thing has been destroyed. Followed Shaivism, that's why they spread Shaivism in their kingdom. Each and every village you can find one Shiva temple. And in Warangal there are Tripuralaya, some temples are 3-4 gods also at the same one temple. Yeah. Temples and counts tanks. Pandavas are everybody here, sir. There's a place called Pandavalakotta. It's a beautiful place, sir. Rock cut temple. There's big caves are there, about 23.5 kilometers inside. There's a cave system. क्या लिखा है? Yeah, that's మన సైడ్ ఉన్నా సైడ్ మనకు ఆడుకోవాలి. And some of them are incomplete. So that's speech. And they have completely, yes, as how people say, they're not finished. The process is exactly similar to our Ramapati. That's a great temple. single rock. మీరు దూరం ఉంటే అందరం వస్తాం. సింగిల్ నేను వీడియో ఫోటోలు రండి. రిక్వైర్ సార్ ఓకే సార్ సార్ ప్లీజ్ यंताच मे दत्ताच मे विश्वंच मे नाम यच्च मे संयुश्च मे ज्ञात्रंच मे सूच्च मे प्रतोश्च मे शीलच मे नाम यच्च मे जीवोच्च मे ओम हरि ओम नमो भगवते रुद्राय नमस्ते नमस्ते बाहुभ्यां ते नमः या देवी शिवतमा शिवं भगवते शिवाय द्रव्याय नमः ग्रहणीय या दे रुद्र शिवाय नमः जगतो शिवे नमसा काग्रिसाक्षावतामसि यदा तन्यस्वजगदेक्षगोषुमना अद्य भोजदति वक्ता प्रथमो दैवविषयः अयिङ्गुत्ति सर्वाः सर्वायात्मयात्मान्यः असंयोगाः ये मागुं रुद्र विनो दृश्यो सिद्धाः स्वस्वैश्चाः असंयोगसर्वते देवो विरोहिता కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 28వ వార్డులో రాగమయూరి గ్రీన్ ల్యాండ్లో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకొని కాంప్లెక్స్ నిర్మాణాలు చేపట్టి దుకాణాల నుండి రెంట్లను కేజీరెడ్డి వసూలు చేస్తున్నారని మయూరి గ్రీన్స్ హోమ్స్ సీనియర్ సిటిజన్లు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. సీనియర్ సిటిజన్లు మాట్లాడుతూ కాలనీలో ఉన్నవారు విశ్రాంతి తీసుకునేందుకు షెడ్ నిర్మాణాలు చేపట్టిన కేజీరెడ్డి అనుచరులు దౌర్జన్యం చేస్తున్నారని చెప్పారు. మదన్న ముందుకు రా.
చాలా స్థలాలు చెప్పి మీరు నిలబడిపోండి, నేను ఇస్తాను ఫోటో. అయిపోయిందా అన్ని ధన్యవాదాలండి. కేజిరెడ్డి గారి వెంచర్లో 2004లో మేమందరం కూడా ఫ్లాట్లు కొన్నాము. ఫ్లాట్లు కొన్నప్పుడు అతన్ని కూడా ఇక్కడ మధ్యలో పార్క్ ఇచ్చి, పార్కు చుట్టూ ఉన్న 4 స్థలాలని స్కూలు, వెళ్ళు, టెంపుల్, వాటర్ ట్యాంక్ అని చెప్పి ఆ రోజు మాకు చూపించాడు రోజర్లో చూపించాడు. డెవలప్మెంట్ బాగుంది అని చెప్పి అందరూ కూడా ఆశపడి ఆ రోజు ఫ్లాట్లు కొన్నారు. ఫ్లాట్లు కొన్న తర్వాత ఇప్పుడు గత ఒక 1 year బ్యాక్ నుంచి ఆ 2 స్థలాలని వేరే వాళ్ళకి అమ్మేసినాడు అక్రమంగా. అమ్మేసి వాళ్ళు వచ్చి కూడా ఇక్కడ చాలా రభస పెట్టి కాలనీవాసులను చాలామందిని కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వచ్చి ఈరోజు ఇక్కడ వాటర్ ట్యాంక్ కింద ఆయనంతా కన్స్ట్రక్షన్ చేసుకొని దానికి రెంట్ తీసుకుంటున్నాడు. పైనేమో వాటర్ ట్యాంక్ ఉంది, కమర్షియల్ వాటర్ ట్యాంక్ కాలనీకి వాటర్ ట్యాంక్ నియమించినాడు. కింద చూస్తే కమర్షియల్ కాంప్లెక్స్లు అన్ని కట్టించుకొని దానిలో రెంట్ తీసుకున్నాడు ఆయన. సో ఈ మా కాలనీ వాసులందరూ కూడా మామూలు ఇలాంటి పెద్దవారు ఏదన్నా కొంచెం విషయాంతి కోసం ఇక్కడ షెడ్ వేసుకోవాలని చెప్పి షెడ్ వేసుకుంటే ఈరోజు కనీసం దరిదాపులు అంటే ఈ కాలనీ కట్టిన తర్వాత పబ్లిక్ యూటిలిటీ కోసము కొన్ని ప్లేసెస్ అలాట్ చేశాడు. అది మాకు ఇచ్చిన బ్రోచర్లో చూపించాడు. ఆ మాటలు నమ్మి మేము కొన్నాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఇక్కడ సీనియర్ సిటిజన్స్ దాదాపు 60 మంది ఉన్నామండి. మేము 60 మందికి కూర్చునేదానికి ఇబ్బందిగా ఉంది. ఇక్కడికైతే ఈ విధంగా మీరు చూస్తున్నారు కదా, ఈ బండల మీద కూర్చుంటే నడుము నొప్పులు వస్తున్నాయి. ఆ విషయమే మేము మా ప్రెసిడెంట్ గారికి రిప్రజెంట్ చేశాము. చేసినప్పుడు ఆయన ఇక్కడ ఒక షెడ్ వేసి ఆ షెడ్ని, అది ఇటు టెంపరీ షెడ్ అండి, పర్మనెంట్ కాదు, టెంపరీ షెడ్ వేస్తే ఆ షెడ్ని వచ్చేసి సీనియర్ సిటిజన్స్ రిక్రియేషన్స్కి వాడుకోవడం కానీ, లైబ్రరీ, దాంట్లో చిన్న చిన్న గేమ్స్, క్యారమ్ బోర్డు పెట్టుకుని టైంపాస్ చేసుకునేదానికనే ఉద్దేశంతో దాన్ని మేము చేసాము. కానీ ఈ బిల్డర్ కేజీ రెడ్డి గారు వచ్చేసి ఒకటేమైనా దౌర్జన్యాలు చేస్తున్నాడు. ఈరోజు కూడా దాపు 23 మంది తీసుకొచ్చాడు. వీడికి తీసుకొచ్చి మా మీద దౌర్జన్యం చెప్పినాడు. మేమంతా ఆటో తిరిగేతలకే మళ్ళీ వెళ్ళిపోయారు. ఇంతకు మునుపు కూడా ఇక్కడికి వచ్చి ఆ రోజు పెద్ద గొడవ కూడా జరిగింది. వచ్చేసి మరి ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు ఆయన. ఇవి మాత్రం ప్రస్తుతం అన్ని గవర్నమెంట్ స్థలాలే, మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ అయి ఉన్నాయి. మాటికి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. కొన్ని స్థలాలు అమ్ముకున్నాడు. సరే, అవి మేము సీనియర్ సిటిజన్స్ కోసము అందరం కలిసి ప్రెసిడెంట్ గారిని రిక్వెస్ట్ చేస్తే ఆయన కొంచెం వేరే వాళ్ళ దగ్గర యూజ్ చేసిన రేకులు అవన్నీ ఉంటే అవన్నీ వాళ్ళు రిక్వెస్ట్ చేసి మేము తెచ్చుకున్న తర్వాత ఈ ఫౌండేషన్కు వాటికి కొంత డబ్బులు ఖర్చు పెట్టి మేము చేసుకున్న తర్వాత మాటికి వచ్చి గలాట పెడుతున్నాడు. ఈరోజు కూడా అదే జరిగింది. దాని విషయమై మేము కలెక్టరేట్లో ధర్నా చేసినాము. కలెక్టర్ గారికి ఇచ్చాము. మీరు కూడా ప్రెస్ ఇదంతా బాగా వెయిట్ చేసి ఏ విధంగా వీళ్ళు బిల్డర్స్ రెసిడెంట్స్ని ఏడిపిస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, ఒకసారి బయటికి తీసుకురండి. అది మా రిక్వెస్ట్. రెడ్డి వెంచర్లో హన్మకొండ, వరంగల్ జిల్లాల పర్యటనలో భాగంగా బుధవారం ఎన్ఐటి గెస్ట్ హౌస్ చేరుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకి పుష్పగుచ్చాలు అందించి ఘనస్వాగతం పలికిన ఉమ్మడి వరంగల్ జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖల మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, రాష్ట్ర ఫైనాన్స్ కమిషనర్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, గ్రేటర్ వరంగల్ నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి, ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, బస్వరాజు, సారయ్య, శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణ, కూడా చైర్మన్ ఇనిగాల వెంకట్రామిరెడ్డి, వరంగల్ సిపి అంబేర్ కిషోర్జు, హన్మకొండ, వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, డాక్టర్ సత్యశారద, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ, వ్యాఖడ డిఎఫ్ఓ అనుజ్ అగర్వాల్, లావణ్య, ఏఎఫ్డిసిఎల్ సిఎండి వరుణ్ రెడ్డి, అదనపు కలెక్టర్ సంధ్యారాణి తదితరులు.
श्रीमान गार्ड आपका निरीक्षण के लिए हाजिर है। ప్లీజ్ వెనక్కి జరిగిన ప్లీజ్ మీరు ఎంత వెనక్కుంటే అంత క్లారిటీ వచ్చింది ప్లీజ్ అన్న సారీ ఎవరు రావద్దు ప్లీజ్ కుప్పం పట్టణంలోని ఇంటిగ్రేటర్ కార్యాలయం కాంప్లెక్స్ ఎదురుగా చిరు వ్యాపారస్తులు నిర్వహిస్తున్న దుకాణాలను అధికారులు తొలగించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ను చిరు వ్యాపారస్తులు కలిసి తమ సమస్యలను విన్నవించారు. దుకాణాలు తొలగించడంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. స్పందించిన ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ చిరు వ్యాపారస్తులకు ఓ స్థలాన్ని కేటాయించడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్కు చిరు వ్యాపారస్తులు కృతజ్ఞతలు తెలిపారు. పెట్టేస్తాము పర్సెంట్ చేసి పెడదాం కొంచెం సెట్ అయితే వెళ్దాం సరేనా చేద్దాం కొంచెం సెట్ చేద్దాం అవి కూడా మారుస్తాం అవి కూడా మార్చి సపరేట్ చేస్తాం అయిపోయిన తర్వాత ఎక్కడెక్కడ చేస్తాం ముందు మీరు అప్లికేషన్ రాసుకోండి సార్ ఆ రోడ్లో
వరంగల్ నగరం 34వ డివిజన్ శివనగర్ ప్రాంతంలో భారీ ధన సంచులు ఇతర వస్తువుల దుకాణ సముదాయంలో సోమవారం రాత్రి అగ్ని ప్రమాద స్థలాన్ని మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధర్రావు సందర్శించి సంఘటన వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పోషాల పద్మ, కేడాల పద్మ జనార్దన్, శ్రీనివాస్ కుంకోడం, శివకృష్ణ, సిద్ధం రాము, కత్తెర్లశాల వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ అగ్ని ప్రమాదం జరిగిన సంఘటనలో నష్టపోయిన వారికి ప్రభుత్వ పరంగా సహాయం అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. हमारे मोने में पापा मेरा भाई को चार ముందుగా అప్లికేషన్ ఎంత అయింది కష్టమైంది ఏం కాదు అనేది రాశి వారు అప్లికేషన్ ఎంఆర్ఓ గారికి ఆర్ఐ గారికి ఎంఆర్ఓ గారు ఈయనే ఉంటాడు, ఫోటోలు తీసుకుంటాడు, కొత్త భారతాన్ని అనేది రాసి ఎందుకని బట్టి ఇచ్చే ఫోటోలన్నీ వాళ్ళ నిలబెట్టి ఫోటో తీసి వెంటనే పంపండి. గవర్నమెంట్ నుంచి కొత్త వరంగల్ శివనగర్ ప్రాంతంలో మరి అగ్ని ప్రమాదంలో జరిగింది. అలా ఎలా జరిగిందో వెంటనే పోలీసులు జరిగింది. మరి ఇప్పుడున్న ఇక్కడ ఉన్న ముగ్గురు బాధితులకు ఆరోగ్యంగా రావడం జరిగింది. ఎస్టిమేట్ చేసి వారికి కంపల్సరీగా ప్రభుత్వం నుంచి పరిశీలించే పూర్తి బాధ్యత ఉండాల్సిన చేయాలి తెలియజేస్తుంది. కాకినాడ జిల్లా ప్రతిపాడులో జాతీయ రహదారిని ఆనుకొని నరేంద్రగిరి కొండపై శ్రీమద్ రామాయణ పీఠ వ్యవస్థాపక అధ్యక్షులు రామకోటి సుబ్బారావు ఆధ్వర్యంలో నూతనంగా నిర్మితమవుతున్న శ్రీరామనామ క్షేత్రము ఆంధ్ర భద్రాద్రి ఆలయ ప్రాంగణంలో క్షేత్ర పాలకుడైన మనోవాంఛ ఆంజనేయ స్వామి వారి విగ్రహ నిర్మాణానికి ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో విగ్రహదాత మదిని నూకరాజు కుటుంబ సభ్యులు మదిని సురేష్, శ్రీదేవి దంపతులచే ఆధ్యాత్మిక గురువు సూర్య భాస్కరేంద్ర సరస్వతి స్వామి ప్రత్యేక పూజలతో శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు.
వైదిక ధర్మాన్ని మానవులు ఆచరించి ఆదర్శంగా దేవతలు కూడా ఎలా నిలవాలో ఆచరించినటువంటి పరమ ధార్మికమైనటువంటి అవతారం రామావతారం. అలాంటి కూడా ముందుగా హృదయపూర్వక నమస్సులు. లోకాన్ సమస్తాన్ సుఖినోభవంతు అని చెప్పి లోకంలో ఉండే అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పి కాంక్షించే ఏకైక ధర్మం హిందూ ధర్మం. దానికోసమే ఇది మతం కాదు అని చెప్పి మన సనాతన ధర్మం అని చెప్పి మన వాళ్ళంతా చెప్తుంటారు. ఈ రోజున ఇక్కడ నరేంద్రగిరి మీద నిర్మించబోతున్న ఈ రామ మందిరానికి ఆనుకుని ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపనకి శంకుస్థాపన చేయడం అనేది ఏంటంటే నిజంగా రామనామ క్షేత్ర ఆ ప్రతినిధులందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. మనందరికీ తెలుసు, త్రేతాయుగంలో ధర్మం దారి తప్పినప్పుడు మొట్టమొదటిసారిగా హనుమంతుడు ఏంటంటే ఆ సముద్రాన్ని దాటి ఆ ధర్మాన్ని పరిరక్షించారు. మళ్ళీ ద్వాపర యుగం వచ్చేటప్పటికి ఆ ధర్మం అంతరిస్తుంటే కృష్ణుడు అవతరించి మళ్ళీ గీతాసారం ద్వారా మళ్ళీ ధర్మాన్ని మళ్ళీ మన ప్రబోధించారు. ఈ కలియుగం వచ్చేటప్పటికి మళ్ళీ ధర్మం అంతరిస్తూ పోతుందంటే మళ్ళీ ఆ హనుమంతుడి యొక్క అంశమైన వివేకానందుడు మళ్ళీ బ్రహ్మచారిగా మళ్ళీ సముద్రాన్ని లంకించి ప్రపంచ దేశాలందరికీ అంటే హిందూ ధర్మం యొక్క ఖ్యాతిని చెప్పడమే కాకుండా హిందూ ధర్మం అనేది లేకపోతే ప్రపంచానికి ఒక ప్రపంచానికి ఏంటంటే ఒక అది చీకటిగానే ఉంటుంది. ఎందుకంటే పూజా మందిరం లేని ఇల్లు ఎట్లాంటిదో అదేవిధంగా హిందూ ధర్మం కానీ భారతదేశం కానీ లేని ప్రపంచం కూడా అట్లాంటిదని చెప్పి స్వామి వివేకానంద అప్పుడు చెప్పడం జరిగింది. భక్తులందరికీ మనవి, మనం ఇప్పుడు ప్రతిపాడు హైవే నరేంద్రగిరి శ్రీమద్ రామాయణ పీఠం, ఈ నరేంద్రగిరి మీద శ్రీమద్ రామాయణ పీఠం ఆధ్వర్యంలో రామాలయం, అయోధ్య రామాలయం, అయోధ్య రాముడి విరాట్ విగ్రహం, అట్లాగే ఈ రామాలయం నిర్మాణంలో ఉన్న సంగతి భక్తులందరికీ తెలిసిందే. ఈ రోజున మరి ఆంజనేయ స్వామివారు ఈ క్షేత్ర పాలకులైనటువంటి మనోవంచాఫల ఆంజనేయ స్వామివారికి ఇక్కడ విగ్రహం నిర్మించడానికి భూమి పూజ కూడా ఇప్పుడే కొద్ది క్షణాల క్రితం జరుపుకున్నాం. మనందరికీ తెలుసు అయ్యా, ఈ ఆంధ్ర భద్రాద్రి ఎందుకు అంటే మరి గత 10 సంవత్సరాల క్రితం తెలంగాణలో మన భద్రాచలం అన్యాయంగా రాజకీయ కారణాల వల్ల కలపడం జరిగింది. అందులో ఆంధ్రప్రదేశ్ భక్తులందరూ కూడా, ఆంధ్రప్రదేశ్ వాసులందరూ కూడా ఎంతో వేదన పడ్డారు, మదన పడ్డారు, మన భద్రాచలం మనకు లేకుండా పోయిందని. అందువల్ల ఆ కారణంగా ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక క్షేత్రాన్ని, భద్రాచలం పోలినటువంటి ఒక క్షేత్రాన్ని నిర్మించుకోవాలని సంకల్పంతో ఇక్కడ ఈ క్షేత్రం అలాగే 108 కోట్ల రామనామాలతో ఇదివరకే రామస్తూపం నిర్మాణం జరిగింది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.